ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మార్కెట్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట రైతులు బైఠాయించడంతో మార్కెట్ స్తంభించింది. నుంచి చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికే ఇబ్బందులు పడుతున్నాడు. ఈ పంట అమ్ముకోవడానికి ఇట్లా నెలల తరబడి ఇక్కడ మార్కెట్ యార్డ్లో వెయిట్ చేయాలన్నా, పడిగాపులు పడాలన్నా, మరి రెండో పంటకు నీళ్ళు ఇచ్చుకోవాలన్నా రైతుకు పని పాట లేదా? ఈరోజు రైతు అనేక సమస్యలతో సతమతమవుతున్నాడు. కనీసం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక విధానం లేదు. ఈరోజు పంట నాణ్యత తగ్గింది, FAQ నామ్స్లో లేవని చెప్తున్నారు. మరి తడిసిన ధాన్యాన్ని పక్క రాష్ట్రాల్లో కొంటున్నప్పుడు ఈ తెలంగాణలో ఆ ధాన్యాన్ని ఎందుకు కొన్నారు? ఈరోజు ప్రకృతి వైపరీత్యంతో జరిగింది. రైతు చేజేతులతో చేసుకున్న నష్టం కాదు. కోతల సమయంలో వర్షం పడ్డందుకు కొంత కలర్ తగ్గినప్పుడు A గ్రేడ్ B గ్రేడ్ చేయండి, ఒక 100 రూపాయలు తగ్గించి సోయాబీన్ తీసుకోండి. అంతేగాని ఏది చెప్పకుండా నెలల తరబడి మరి రైతులు ఈ రకంగా పడిగాపులు కాచే పద్ధతిని, రైతులు ఏడిపించే పద్ధతిని మాత్రం బాగాలేదు. వెంటనే సోయాబీన్ బేషరతుగా మరి నాణ్యత విషయంలో ఎలాంటి ఇష్యూ లేకుండా బేషరతుగా ప్రతి గింజ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న 2 మంత్రులు వచ్చినప్పుడు ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే వారిద్దరు కూడా మేము మాట్లాడతామని చెప్పి 4 రోజులైంది. ఇలా రైతులు ఇట్లా దినము రాత్రి చలిలా ఎండలా పరేషాన్ అవుతుంటే అక్కడ కనీసం వాళ్ళకి చీమ గుట్టినట్టయినా లేదు. ఈ సమస్య మీద వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రతి గింజను కొనాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతే PM ఆశా స్కీమ్ ఉందో, రైతు నష్టపోయినప్పుడు మార్కెట్లో తనకు తగిన ధర రానప్పుడు PM ఆశా స్కీమ్ కింద ప్రైస్ సపోర్ట్ స్కీమ్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిందో అది ఆమోదించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతును ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని అభిప్రాయం. సుజాత, వాస్తవంగా ఈ నెల 27వ తేదీ నాడు ఆదిలాబాద్లోని క్రిటికల్ కేర్ ఆసుపత్రి ప్రారంభానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రైతుల గోడును విన్నవిస్తూ వినతి పత్రం సమర్పించారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ సోయా పంటను కొనుగోలు చేస్తామని సూచన ప్రాయంగా అటు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి హామీ మళ్ళీ పాత కథనే పునరావృతమవుతుంది. స్వయంగా కేంద్ర రాష్ట్ర